అభివృద్ధికి ఇంటర్నెట్ వేగం కూడా ఓ ప్రామాణికమైంది. డేటా ఎంత తక్కువ ధరకు లభిస్తోంది, ఎంత నాణ్యంగా సేవలు అందుతున్నాయి అనే అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తోంది. వినియోగం అంతగా పెరిగింది మరి. అందుకే ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీసులలో క్వాలిటీ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి టెలికాం సంస్థలు. ఇక స్పీడ్ విషయానికొస్తే 2G నుంచి మొదలైన స్పెక్ట్రమ్ క్రమంగా 5G వరకు వచ్చింది. 5G ఇంటర్నెటే వేగమైంది అనుకుంటే భవిష్యత్తులో 6G కూడా అందుబాటులోకి రానుంది. అంటే అంతకు మించి వేగం చూడబోతున్నామన్నమాట. అందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా 4 మూల స్తంభాలపై 6G టెక్నాలజీని అభివృద్ధి చేసి అందరికీ పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరి ఆ 4 పిల్లర్స్ ఏంటి? ఎప్పటికీ 6G సేవలు అందుబాటులోకి రానున్నాయి? సెకండ్కి టెరాబిట్ డేటా డౌన్లోడ్, గరిష్టంగా 20 Gbps డౌన్లోడ్ స్పీడ్, 10 Gbps అప్లోడ్ స్పీడ్. నెట్వర్క్ బాగుంటే 3 GB డేటాను 2 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇప్పుడు వాడుతున్న 5G టెక్నాలజీ గురించే. మరి దీనికి 100 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలు అందితే ఇదేమీ ఊహ కాదు, కొన్నేళ్లలో చూడబోయే నిజం. అవును, 6G సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడప్పుడే కాదు, కానీ మరో 4 ఏళ్ల సమయం పట్టొచ్చని అంచనా. అంటే 2030 నాటికి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా 6G సేవలు వినియోగించుకునే అవకాశం వస్తుండొచ్చు. అంటే ఏ స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్ అప్గ్రేడ్ అవనుందో అర్థం చేసుకోవచ్చు. 4G వచ్చే ముందు అమ్మో 4G టెక్నాలజీయా అనుకున్నారు. ఆ ఇంటర్నెట్ వేగాన్ని అంతా చూశారు. తర్వాత 5G వచ్చి మరింత వేగం పెంచింది. ఈ స్పీడ్ కు ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగానే మొబైల్స్ ను తయారు చేయడము పెద్ద ఎత్తున పెరిగింది. ఇప్పుడు 6G వైపు అడుగులు పడుతున్నాయి. అందుకే కేంద్రం ఇప్పటి నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పుడు 6G గురించి మాట్లాడుకోవడానికి ఓ సందర్భం ఉంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇంటర్నేషనల్ వర్క్ షాప్ ఆన్ 6G స్టాండర్డైజేషన్ అనే ఓ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ లో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఈ సమయంలోనే 6G పై కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అందులో ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే, కేంద్రం 4 మూల స్తంభాలపై 6G టెక్నాలజీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాస్త వివరంగా చెప్పుకుంటే, ఈ 4 అంశాల ఆధారంగానే 6G సేవలను తీర్చిదిద్దనుంది కేంద్రం. మొట్టమొదటిది గ్లోబల్ ఇంటర్ ఆపరబిలిటీ. అంటే వేర్వేరు వ్యవస్థలు లేదా డివైస్లు సజావుగా ఒకదానితో ఒకటి సమాచారాన్ని సజావుగా అందించుకోవడం. మరోలా చెప్పాలంటే అనుసంధానత అన్నమాట. ఈ అనుసంధానత సరిగ్గా ఉంటే సమాచారం వేగంగా చేరడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే అంతర్జాతీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమ్యూనికేషన్ సాగడం కీలకం. కేంద్రం ముందుగా దృష్టి సారించేది ఈ అంశంపైనే. ఇక కేంద్రం ఫోకస్ పెడుతున్న రెండో అంశం టెక్నికల్ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేయడం. కాస్త విడమర్చి చెప్పాలంటే ఇదో బ్లూ ప్రింట్ లాంటిది. అంటే 6G టెక్నాలజీకి అవసరమైన టెక్నికల్ రిక్వైర్మెంట్స్, సాంకేతికతలను సమకూర్చుకోవాలి. ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా 2030 నాటికి మొబైల్ నెట్వర్క్స్ ను ఎలా అప్గ్రేడ్ చేయాలని ఆలోచించాలి. 6Gతో AI అనుసంధానం తప్పనిసరిగా మారింది. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం థర్డ్ జనరేషన్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ 3GPP, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని భావిస్తోంది కేంద్రం. తద్వారా స్పెక్ట్రమ్, సర్వీస్ ఆర్కిటెక్చర్ ను అభివృద్ధి చేసుకోవాలని చూస్తోంది. మూడో అంశం విషయానికి వస్తే 6G టెక్నాలజీకి సంబంధించి ఆవిష్కరణలు, పరిశోధనలను మరింత విస్తృతం చేయడం. అదే సమయంలో అంతర్జాతీయంగా సరైన ప్రమాణాలు తయారు చేసుకుని రియల్ టైంలో వాటిని సరిగ్గా వినియోగించుకోవడం అనేది కీలకం. ఈ ప్రమాణాలు ఎంత పారదర్శకంగా ఉంటే అంతగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం దృష్టి సారించనున్న 4వ అతి ముఖ్యమైన విషయం టెక్నాలజీ ప్రతిఫలాలను ప్రతి పౌరుడికి చేరవేయడం. అంటే అందరికీ అత్యుత్తమమైన ఇంటర్నెట్ సేవలు అందించడం. ఇవి మొత్తంగా కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు. నిజానికి 6G పై ముందు నుంచే ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే 2022లోనే భారత్ 6G అలయన్స్ ఏర్పాటు చేసింది. ఈ అలయన్స్ లో 7 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. టెక్నాలజీలు, వాటి ప్రమాణాలపై పరిశోధనలు చేయడమే వాటి పని. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే 6G టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఓ సెకన్ కు 1 TB డేటా డౌన్లోడ్ చేసుకునేంత వేగాన్ని చూడొచ్చు. అంతేకాదు డేటా జాప్యాన్ని కొల్చే లాటెన్సీ కూడా మైక్రో సెకండ్లకు తగ్గిపోతుంది. పైగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఏఐతో కలిసి 6G టెక్నాలజీ సరికొత్త విప్లవం సృష్టించనుంది అన్నది టెక్ విశ్లేషకుల మాట. Our decisive role has to be based, I believe, on 4 key pillars. The first is to ensure global interoperability. Interoperability between devices, between networks, and between services. And this is not the case only for India. This has to be the case across the world so that the world communicates seamlessly across a unified global communication ecosystem. And here clear global standards will guide our researchers, our startups and industries, allowing them to align investments. International cooperation, global dialogue and sustained conversations are extremely important. ఏఐతో 6G అనుసంధానమైతే వైద్య రంగంలో రిమోట్ సర్జరీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వైద్య నిపుణులు. అంటే ఓ సర్జన్ ఆపరేషన్ థియేటర్లో లేకుండానే వేరే చోట నుంచి వర్చువల్ గా రోబోటిక్ టెక్నాలజీతో 6G సాయంతో సర్జరీ చేసేందుకు వీలవుతుంది. ఇక విద్యారంగంలో హోలోగ్రఫిక్ క్లాసుల నిర్వహణ కూడా ఇందుకు ఓ ఉదాహరణ. అంటే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో హోలోగ్రఫిక్ ప్రజెంటేషన్ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తుంది ఈ సాంకేతికత. ఈ 2 ప్రాథమిక ఉదాహరణలు మాత్రమే. 6Gతో ఇంకా ఎన్నెన్నో మార్పులు చూడవచ్చు అన్నది టెక్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఇప్పటికే దేశీయంగా టెలికాం సెక్టర్లో 10 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ 2014లో 6 కోట్లుగా ఉంది అన్నది కేంద్రం చెబుతున్న లెక్క. ఇప్పటికీ ఈ లెక్క 100 కోట్లు దాటింది. అంటే ఏ స్థాయిలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో డేటా ధరలు 97% మేర తగ్గాయి. ప్రపంచంలోనే తక్కువ ధరకే డేటా అందిస్తున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. డిజిటలీకరణ అత్యంత వేగంగా జరిగిపోయింది. ఈ పరిణామాలన్నీ డేటా డిమాండ్ను పెంచుతున్నాయి. ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ పరంగా చూస్తే 5Gలో టెలికాం ఆపరేటర్లు 24 GHz నుంచి 66 GHz స్పెక్ట్రమ్ వేవ్లకు వినియోగిస్తుంటారు. ఇదే 6G విషయానికి వస్తే ఇది 30 GHz నుంచి 300 GHz దాటి టెరాహెర్ట్జ్ల వరకు ఉంటుందని అంచనా. సరిగ్గా నెట్వర్క్ ఉండి నాణ్యమైన 6G సేవలు అందితే 100 HD సినిమాలను ఓ నిమిషంలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే అంత వేగంగా సేవలు అందుతాయి. ఇక 6G సాయంతో వేరే ఎక్కడో ఉన్న పరికరాలను కూడా కంట్రోల్ చేయవచ్చు. రకరకాల గ్యాడ్జెట్స్ తో అనుసంధానం అయ్యేందుకు వీలుంటుంది. అంటే వాస్తవిక ప్రపంచానికి డిజిటల్ వరల్డ్ కు మధ్య ఓ వారధిలా ఉంటుంది ఈ 6G సాంకేతికత. శాంసంగ్, హువావే, LG లాంటి సంస్థలు ఇప్పటికే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. ముందుగా జపాన్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, చైనాలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఓ అంచనా. ఆ దేశాలతో సమానంగా పోటీపడి 2030 నాటికి 6G తీసుకురావాలని భారత్ గట్టిగానే సంకల్పించుకుంది. We have a commitment that our Bharat 6G Alliance will work steadfastly across its 7 working groups that have been set up to be able to ensure India's participation in the setting of standards on the 6G table. As I mentioned, that 6G technology is a technology which has exponential possibilities. It will not only bridge the digital divide, but will provide tremendous opportunities across the world to every single citizen. And India is working steadfastly with the B6GA alliance that it has set up under the leadership of Prime Minister Narendra Modi to be a partner at the table of setting those standards.
6G స్పెక్ట్రమ్ ను నిర్ణయించడం అత్యంత కీలకం. అయితే ఈ విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నిజానికి ఏకపక్షంగా ఈ అంశంలో నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU 3GPP ప్రమాణాల మేరకే స్పెక్ట్రమ్ పై తుది నిర్ణయం వెలువడుతుంది. భారత్ 6G అలయన్స్ ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలను తయారు చేసేందుకు అన్ని విధాలుగా పనిచేస్తోంది. ఓసారి ఈ ప్రక్రియ అంతా తుది దశకు చేరుకున్న తర్వాతే స్పెక్ట్రమ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దేశీయంగా స్మార్ట్ ఫోన్ల తయారీ పుంజుకుంది. మొబైల్ ఫోన్ ఎగుమతులు కూడా పెరిగాయి. అంటే టెక్నాలజీకి తగ్గట్టుగానే అందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు కూడా భారీగానే అందుబాటులో ఉంటున్నాయి. అందుకే 6G వచ్చాక డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఏ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నా ముందుగా అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు భారత్ అదే పనిలో నిమగ్నమైంది. దేశీయంగా పరిశోధకులు ఈ 6G టెక్నాలజీ కోసం రకరకాల డిజైన్స్, విడి భాగాల సంబంధిత పేటెంట్లను సాధించే క్రమంలో ఉన్నారు. రీసెర్చ్ కోసం కేంద్ర ప్రభుత్వం 104 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద 270 కోట్ల రూపాయలు అందించింది. ప్రభుత్వం చొరవ చూస్తుంటే అనుకున్న సమయానికి దేశంలో 6G సేవలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.